వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో మనము ఎక్సర్సైజ్ 1Aలో రోమన్ నెంబర్ 1లో ప్రాబ్లమ్స్ చూసాం కదండి. ఇది రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ పి ఇఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 పాయింట్స్ ఇచ్చారు. ఈ లైన్ సెగ్మెంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎట్ పి. ఏమంటున్నారు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ పి ద లైన్ సెగ్మెంట్స్ జాయినింగ్ ఆన్ 2 పాయింట్స్. ఇప్పుడు ఏమంటున్నారు? దీన్ని ఏ అనుకుంటున్నారు, దీన్ని బి అనుకుంటున్నారు. జాయినింగ్ ఆఫ్ ఏ పాయింట్స్ అంటున్నారు. ఇప్పుడు ఈ విధంగా రాశాను. ఇదేంటి? ఏ ఈజ్ ఈక్వల్ 2, 3 అంటున్నాం. బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? -1, 5. ఇప్పుడు పి అనే పాయింట్ దగ్గర ఏమంటున్నారు? రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇది పి అనేసి రైట్ యాంగిల్. ఇప్పుడు ఇక్కడ 90 degrees ఇక్కడ ఉంది అని అనుకున్నాం అనుకో, దానికి ఎదురుగా ఉన్నది ఏమవుతుందండి? కర్ణమే అవుతుంది కదా, హైపోటెనసిస్ అవుతుంది కదా. ఒక్కసారి లైన్ సెగ్మెంట్ అనేది 2 పాయింట్స్ ఇచ్చారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది పి దగ్గర ఫామ్ అవుతుంది. దానికి ఆపోజిట్లో ఉన్నది మనం ఏమనుకుంటున్నాం? కర్ణం అనుకుంటున్నాం. ఓకేనా అండి? క్వశ్చన్ అందరికి అర్థమైంది కదా. సొల్యూషన్ ఏంటి అని అంటే, లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 2, 3. బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? -1, 5. ఇప్పుడు లెట్ పి ఆఫ్ x, y. ఇప్పుడు ఏమంటున్నారు? అకార్డింగ్ టు ఏమంటారు? పైథాగరస్ థీరం ప్రకారం, అకార్డింగ్ టు దేని ప్రకారం అండి? పైథాగరస్ థీరం ప్రకారం ఏంటండి? కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కదండి. అందుకే ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ అవుతుంది. ఏమన్నామండి? లైన్ సెగ్మెంట్ అని ఏ, బి ఇచ్చారు. దానికి పి అనే పాయింట్ దగ్గర రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. దానికి ఆపోజిట్లో ఉన్నది కర్ణం అనుకున్నాం. మనకు తెలిసిన పైథాగరస్ థీరం ప్రకారం ఏంటంటే, కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కదా. అందుకే కర్ణం అంటే ఏబి స్క్వేర్ కదండి. నెక్స్ట్ పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ప్లస్ పిబి స్క్వేర్ అనేసి రాసుకున్నాను. ఇప్పుడు ఏ అంటే ఏంటండి? 2, 3. బి ఏమవుతుంది? -1, 5. అదేవిధంగా ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2, 3. పి అంటే x, y. అదేవిధంగా నెక్స్ట్ -1, 5 x, y. ఇప్పుడు డిస్టెన్స్ యొక్క ఫార్ములా అప్లై చేస్తున్నాను. మళ్ళీ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1. ఇప్పుడు x2 - x1 అంటే -1, -2. ఇది x1 y1 అవుతుంది. ఇది x2 y2 అవుతుంది. ఇది x1 y1 x2 y2 x1 y1 x2 y2. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ నెక్స్ట్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అదేవిధంగా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసేస్తే మనకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ వస్తుంది కదండి. ఇప్పుడు -1, -2 ఎంత? -3² ప్లస్ 2² ప్లస్ x స్క్వేర్. ఇది ఏ విధంగా ఉందండి? a - b హోల్ స్క్వేరే కదా. అందుకే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -2ab. x² ప్లస్ 4 -4x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 9 - 6y ప్లస్ x² ప్లస్ 2x ప్లస్ 2 ప్లస్ y స్క్వేర్ ప్లస్ 25 - 10y. ఇవన్నిటిని ఎక్స్పాండ్ చేసేసానండి. ఇప్పుడు ఏమవుతుంది? ఇది 3² అంటే 9 + 4 ఈజ్ ఈక్వల్ x² ప్లస్ x² 2x² ప్లస్ y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 2y². నెక్స్ట్ -4x ప్లస్ 2x అంటే -2x అవుతుంది. నెక్స్ట్ -6y -10y -16y అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 9 ఉంది. ఇవన్నిటిని 25 9 ప్లస్ 4 ఇవన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? +39 వస్తుంది. నెక్స్ట్ దట్ ఇంప్లైస్ 2x² ప్లస్ 2y² -2x -16y ప్లస్ 39. ఇది ప్లస్ ఉన్నది ఇటు వస్తే ఏమవుతుందంటే -9 + 4 ఎంత? 13 కదా. అందుకే 13 ఇటు వస్తే -13 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. దట్ ఇంప్లైస్ 2x² ప్లస్ 2y² -2x -6y ప్లస్
26 ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. ఈ అన్నిట్లో నుంచి 2 కామన్ తీయొచ్చు కదండి. 2 కామన్ తీస్తే x² ప్లస్ y² మైనస్ x మైనస్ 8y ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ 0. ఈ 2 అనేది ఇటు వెళ్తే ఇంటూ అవుతుంది కదండి. 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది 0. దట్ ఇంప్లైజ్ x² ప్లస్ y² మైనస్ x మైనస్ 8y ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ 0. ఒకసారి మళ్ళీ ఏమి ఇచ్చారండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ పి, ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 పాయింట్స్ ఏపీ అనే ఏ వాల్యూ ఇచ్చారు, బి ఇచ్చాడు. దీని పి దగ్గర రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది అంటున్నారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి ఆపోజిట్ లో ఉన్నది ఏమవుతుందండి, కర్ణం. పైథాగరస్ థీరం ప్రకారం కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కదండి. అందుకే ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ అని రాశాను. మళ్ళీ డిస్టెన్స్ యొక్క ఫార్ములా అప్లై చేశాను. వాటన్నిటిని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఈక్వేషన్ వచ్చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.